ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తిరిగి వాక్య ధ్యాన పరిచర్యలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచ్చిన భాగాల్ని చదువుకుందాము. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గము సక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. నిజంగా దేవుని యొక్క మార్గం అనేది, ఆ యొక్క పరిశుద్ధమైన మార్గంలో నడుచుకునే వారందరూ కూడా ఎలాగా ఉంటారు అంటే జ్ఞానులను, నిజంగా బుద్ధిమంతులను వాటిని గ్రహిస్తారు. యెహోవా మార్గము చక్కనది, అది పరిశుద్ధమైనది. మరి దానిలో నుంచి నడిచి వెళితే నిత్యత్వము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యము, నిత్యరాజ్యము, పరలోక రాజ్యములో యుగయుగములు ప్రభువుతో కూడా ఆ చక్కనైన మార్గంలో, ఆ పరలోక రాజ్యములో నిత్యత్వం, నిత్య జీవములో ఉండటానికి దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఉపదేశము మనం ఎప్పుడైతే వింటామో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతామో, అప్పుడు యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడతాం. కడగబడిన మనము నీతిమంతులుగా తీర్చబడతాము. జ్ఞానులుగాను, వివేకులుగాను, మరి దీనులుగాను, పరిశుద్ధమైన ప్రజలుగాను మనం మార్చబడటానికి దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా సెలవిస్తుంది. దేవుడి బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన మార్గము నువ్వు కూడా ఎంచుకుంటే, ఈ మార్గంలో నువ్వు నడుచుకోవాలి అంటే, దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, ఈ చక్కనైన పరిశుద్ధమైన మార్గాన్ని, ఆయన యొక్క ఉపదేశాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే, నువ్వు కూడా ఆ నిత్యత్వం, నిత్య జీవంలో ఉండటానికి మరి దేవుడు నీకు ఏమి ఇస్తాడంటే, ముందు జ్ఞానం ఇస్తాడు. అది పరలోక సంబంధమైన జ్ఞానము. ఆ తర్వాత నీకేమిస్తాడయ్యా అంటే, నీకు బుద్ధిని దయచేస్తాడు. బుద్ధిమంతులు దేవుని యొక్క మార్గంలో సంపూర్ణంగా తొట్టిల్లకుండా నడుస్తారు. బిడ్డలారా, ఎందుకంటే మీరు కూడా దేవుడి యొక్క బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడాలని ప్రేమతో ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ నిజమైన యొక్క సత్యమైన ఈ మాటలను గ్రహిస్తే దేవుడు నీకు జ్ఞానము, వివేకమిచ్చి, బుద్ధినిచ్చి, నిజంగా పరిశుద్ధమైన మార్గంలో, చక్కనైన దేవుని యొక్క మార్గంలో నిన్ను కూడా నడిపిస్తాడు. నువ్వు దేవుని నమ్ముకో. సంపూర్ణంగా నీవును నీ కుటుంబం వారు రక్షణ పొందటానికి ఆయన మార్గంలో సంపూర్ణంగా నిన్ను నువ్వే సమర్పించుకొని, ప్రభువా నేను కూడా నీ కుమారుడుగా, నీ కుమార్తెగా మార్చబడాలి ప్రభువా, నన్ను కూడా, నాకు కూడా నీ జ్ఞానము, నీ వివేకము, నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని ఈ ప్రభు అని నువ్వు కూడా చిన్న ప్రార్థన చేసి అడుగు. దేవుడి బిడ్డలారా, మనం జీవించే ఈ కాలం ఇది చివరి కాలము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండి ఆయనతో కూడా సదా మనము మధ్యాకాశములో ఎత్తబడి నిత్యత్వం, నిత్య జీవంలో ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, చదువుకున్న వాక్య ధ్యానాన్ని మీరు ఆశీర్వదించి దీవించి, నీ బిడ్డలైన వారిని మీరు సంపూర్ణంగా దీవించి, వారికి జ్ఞానము, వివేకము, బుద్ధినిచ్చి, ఈ పరిశుద్ధమైన మార్గంలో, చక్కని మార్గంలో ఈ బిడ్డలు నడుచుకునేలాగా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచునుగాక. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధులందరికీ కూడా పరిచయం చేయండి. ఆమెన్.